మన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. మరి ముఖ్యముగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరపు శుభాభివందనాలు. దేవుడి సంవత్సరం అంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని మీకు కలిగిన సమస్తమును నా దేవుడు ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి హగ్గై ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. సాక్షాత్తుగా తన పేరు పెట్టబడిన జనులతో యేసయ్య స్వయముగా చెప్తున్న మాట అండి. అంటే ఆ ప్రజల పరిస్థితి ఏ విధంగా మలచబడిపోయింది అంటే, ఏ కుటుంబాన్ని చూచినా, ఏ కుటుంబాన్ని పలకరించినా, ఏ కుటుంబంలో కూడా సంతోషము లేదండి. ఏ కుటుంబంలో కూడా ఆరోగ్యము లేదు. ఏ కుటుంబంలో కూడా సమాధానము లేదు. ఆ ప్రజలందరినీ కూర్చి దేవాతి దేవుడు చెప్తున్నారు, నా పేరు పెట్టబడిన నా జనులారా, నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. ఇప్పటి వరకు సంతోషము కరువైపోయిందేమో, ఇప్పటి వరకు ఆరోగ్యము దూరమైపోయిందేమో, ఇప్పటి వరకు ఐక్యత నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో, ఇప్పటి వరకు అభిషేకం నీ కుటుంబానికి దూరమై, లేక ఘనత నీ కుటుంబానికి దూరమైపోయి ఒకవేళ కన్నీరు కారుస్తున్నారేమో, నేనే మీ దేవుడనైన యెహోవానగు నేనే మీతో మాట ఇస్తున్నాను. ఇక మీదట నేను ఏం చేయబోతున్నానంటే, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, అంజూరపు చెట్లు ఫలించకపోయినను, దానిమ్మ చెట్లు ఫలించకపోయినను, ఒలీవల చెట్లు ఫలించకపోయినను, ఇక మీదట నేను మిమ్మల్ందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాను. నేను మిమ్మల్ందరినీ దీవెనకరంగా మార్చబోతున్నాను అని దేవాతి దేవుడు వారిని అందరినీ ఆశీర్వదించాడండి. ఇదిగో ఈ 2024వ సంవత్సరం ఈ మొదటి తేదీ నా ప్రభు మీతో ఒక శ్రేష్టమైన వాగ్దానం చెప్తున్నారండి. గడిచిన సంవత్సరాలు ఒకవేళ ద్రాక్ష చెట్లు అనే ఒక సంతోషం నీ కుటుంబాన్ని విడిచిపెట్టిపోయిందేమో, ఒకవేళ అంజూరపు చెట్టు అని పిలువబడుతూ ఉన్న ఆరోగ్యం నీ కుటుంబానికి దూరం అయిపోయిందేమో, దానిమ్మ చెట్లు అని పిలువబడుతున్న ఐక్యతకు సాదృశ్యముగా ఉన్న దానిమ్మ చెట్లు అనుభవాలు ఒకవేళ నీ కుటుంబానికి దూరం అయిపోయాయేమో, ఒలీవ చెట్లు అంటే ఘనతకు ఒకవేళ నీ కుటుంబం ఘనతకు దూరం అయిపోయిందేమో, మరలా చెప్తూ ఒక సేవకుడిగా నీ కుటుంబానికి సంతోషం దూరం అయిపోయిందేమో, ఆరోగ్యము దూరం అయిపోయిందేమో, ఐక్యత దూరం అయిపోయిందేమో, ఒకవేళ ఘనత దూరం అయిపోయిందేమో. గడిచిన సంవత్సరాలు 2023వ సంవత్సరం వరకు ఇవన్నీ దూరం అయిపోయాయేమో. అయినా భయపడవలసిన అక్కర్లేదు. ఈ సంవత్సరము నా దేవుడు ప్రారంభములోనే, ఈ మొదటి తేదీ, ఈ ఉదయకాల సమయంలోనే నా ప్రభు మీ అందరితో మాట ఇస్తున్నారు. అవి ఫలించకపోయినా పర్వాలేదు, నేను ఈ దినము నుండి మిమ్మల్ని ఏం చేయబోతున్నానంటే మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఈ దినము నుండి నేను మిమ్మల్ని దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నాను. 2024 జనవరి 1వ తేదీ నుండే నా దేవుడు నీ కుటుంబంలో సంతోషాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఆరోగ్యాన్ని కలగచేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ కుటుంబానికి నా దేవుడు ఘనతను కలగచేయబోతూ ఉన్నాడు. గడిచిన దినాలు ఏది మీరు పోగొట్టుకున్నారు, గడిచిన దినాలు ఏది మీకు దూరం అయిపోయిందో, ఈ సంవత్సరం ప్రారంభంలోనే జనవరి 1వ తేదీ ఉదయకాల సమయంలోనే నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, 2024వ సంవత్సరం అడుగుపెట్టిన ప్రజలారా, ఈ దినము మొదలుకొని నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. మీరు ఆశీర్వదించబడుదురుగాక, మీరు దీవించబడుదురుగాక, మీకు క్షేమం కలుగునుగాక.
ఈ 2024వ సంవత్సరం అంతా నీ కుటుంబం సమాధానమును చూచెదరుగాక, నీ కుటుంబం ఆనందం అనుభవించుదురుగాక, నీ కుటుంబంలో ఆరోగ్యము కలుగునుగాక, నీ కుటుంబం ఈ సంవత్సరం అంతా ఘనతలో నిలబడి నా యేసయ్యను మీరు స్తుతించెదరుగాక. మీరు ఈ అనుభవాలలో ఈ సంవత్సరం అంతా సాగి వెళ్ళినట్లుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరి ఇది మొదలుకొని అంటే జనవరి 1వ తేదీ ఈ ఉదయకాల సమయము నుండి నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ దీవించబోతూ ఉన్నారు. ఈ మొదటి తేదీ 2024 జనవరి ఈ 1వ తేదీ ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా మిమ్మల్ని అందరి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నానండి. ఈ నూతన సంవత్సరం ప్రారంభములోనే నూతనమైన ఆశీర్వాదాలతో మీరు నింపబడుదురుగాక, నూతనమైన దీవెనలతో మీరు నింపబడుదురుగాక, నూతనమైన సంతోషం నీకు కలుగునుగాక, నూతనమైన ఆరోగ్యం నీకు కలుగునుగాక, నూతనమైన సమాధానం నీకు కలుగునుగాక, నూతనమైన ఘనత ఈ సంవత్సరం నా దేవుడు మీకు అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. విశ్వసించండి. విశ్వసిస్తున్న ప్రతి కుటుంబంలో నా దేవుడు అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు, అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే ఈ ఉదయకాల సమయంలోనే నా దేవుని దీవెన నీ కుటుంబం మీదకి దిగి రాబోతూ ఉంది. నా దేవుని దీవెన నీ కుటుంబం అనుభవించబోతూ ఉంది. ఈ ఉదయకాల సమయంలోనే యేసు నామములో ఈ దినము నుండి మీకు సంతోషం కలుగునుగాక, ఆనందం కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, ఘనత కలుగునుగాక. ఈ దినము నుండి ఇట్టి ఆశీర్వాదాలతో మీరు సాగి వెళ్ళుదురుగాక. అందుకే దేవాతి దేవుడు ఇశ్రాయేలును గూర్చి ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఇవన్నీ ఫలించకపోయినా, ఇవన్నీ మీ కుటుంబాలు లేకపోయినా ఈ దినము మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. 2023వ సంవత్సరం వరకు ఏ ఆశీర్వాదం చూడలేదో, ఏ దీవెన చూడలేదో ఈ 2024 జనవరి 1వ తేదీ నుండే నీవు ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నావు. నీవు ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు. నిశ్చయముగా నా దేవుడు ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదాలతో మిమ్మల్ని నడిపించునుగాక, దీవెనలతో నడిపించునుగాక. ఈ 2024వ సంవత్సరం నీ కుటుంబానికి నా దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చే సంవత్సరముగా నా దేవుడు నీ బ్రతుకుల్లో జరిగించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నా ప్రభువు నీ కుటుంబాన్ని ఈ సంవత్సరం అంతా ఇది మొదలుకొని ఆశీర్వదించునుగాక. ఆయన అంటున్నారు కదా, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదను అంటున్నారు కదా. ఎలా ఆశీర్వదిస్తాడు ఆయన? మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. ఆయన మనల్ని ఎలా ఆశీర్వదించాలి అని కోరుకున్నారు అంటే ఈ సంవత్సరము ప్రారంభములోనే ఆయన హస్తము మన మీద ఉంచాలి అని కోరుకున్నాడండి. అంటే ఆయన ఎలా మనం దీవించాలి అనుకున్నారు అంటే ఆయన చేతులెత్తి, ఆయన చెయ్యి ఎత్తి మనల్ని ఈ సంవత్సరం ప్రారంభములోనే ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభములోనే ఆయన చేతుల్లో ఉండిన ప్రతి దీవెన మన మీదుగా పంపబోతూ ఉన్నారు. ఆయన చేతుల్లో దాచబడిన ప్రతి ఈవి మనకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయము నుండి జనవరి 1వ తేదీ నుండి నిశ్చయముగా నా దేవుడు నీ కుటుంబం మీద తన చెయ్యి పెట్టి ఆశీర్వదించబోతూ ఉన్నాడు. తన చేతులతో మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. తన చేతులతో మిమ్మల్ని దీవెనకరంగా మలచబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నా దేవుడు తన చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ సంభవం యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న రోజుల్లో యేసుక్రీస్తు దగ్గరికి ఆ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు అందరూ చిన్న బిడ్డలను తీసుకొని వచ్చారండి. చిన్న బిడ్డలందరినీ తీసుకొని వస్తే ఆ చిన్న బిడ్డలందరూ యేసయ్య దగ్గరికి వెళ్ళారు. ఆ చిన్న బిడ్డలందరూ యేసయ్య సన్నిధిలో ఉన్నారు. తల్లిదండ్రుల ఆలోచన ఏంటంటే మా పిల్లలు యేసయ్య చేత ఆశీర్వదించబడాలి, మా పిల్లలు యేసయ్య చేత దీవించబడాలి, ఆయన చేతిలో ఉన్న ఒక దీవెన మా బిడ్డలు పొందుకోవాలి అని ఆశతో ఆ బిడ్డలను తీసుకొని వచ్చారండి.
యేసయ్య దగ్గరికి వచ్చిన ఆ చిన్న బిడ్డలను యేసయ్య చూచి ఇప్పుడు వారిని అందరినీ కౌగిలించుకొని, చిన్న బిడ్డలందరినీ ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చెయ్యి ఉంచి వారిని ఆశీర్వదిస్తున్నాడండి. ఇదిగో ఈ దినము మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, నేను మిమ్మల్ని దీవిస్తున్నాను అని ఆ చిన్న బిడ్డల మీద చేతులుంచి ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిందండి. నిజమే, యేసుక్రీస్తు యొద్దకి చిన్న బిడ్డలు వస్తే వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు కదా. ఈ సంవత్సరపు ప్రారంభములోనే నీవు యేసయ్య వైపు చూడగలిగితే, యేసయ్య వైపు నీవు చూచి యేసయ్య మీద నీవు ఆధారపడగలిగితే, అయ్యా ఈ సంవత్సరం నన్ను ఆశీర్వదించండి, ఈ సంవత్సరం నన్ను దీవించండి, ఈ సంవత్సరం అంతా నేను దీవెనకరంగా సాగిపోవాలి అని యేసయ్య వైపు చూడగలిగితేనండి, ఈ సంవత్సరం ఈ దినము మొదలుకొని నా దేవుడు తన చేతులు నీ కుటుంబం మీదకి పంపబోతూ ఉన్నాడు. నీ కుటుంబం మీద నా దేవుని చేయి నిలిచి ఉండబోతూ ఉంది. ఆయన చేయి నీ కుటుంబం మీదకి చాపబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నా దేవుడు తన హస్తమును నీ వైపు చాపి ఉన్నారు. నిశ్చయముగా ఈ దినము నుండి నీవు ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నావు. ప్రతి శాపమును నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు. 2024 జనవరి 1వ తేదీ నా దేవుడు శాపమును కొట్టివేసి ఆశీర్వాదానికి నీవు నాంది పలుకున్నట్లుగాను, ఆశీర్వాదాన్ని నీవు పొందుకున్నట్లుగాను నా దేవుడు ఈ మొదటి తేదీ తన చేతులు చాపి మిమ్మల్ందరినీ ఆశీర్వదించునుగాక, మిమ్మల్ందరినీ దీవించునుగాక. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను కూడా కోరుకుంటున్నానండి, ఈ దినము మొదలుకొని నా దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించునుగాక. ఆయన చెయ్యి చాపి మిమ్మల్ని దీవించునుగాక. చెయ్యి చాపి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మిమ్మల్ని, మీ పిల్లలని, మీకు కలిగిన సమస్తమును ఈ నూతన సంవత్సరం మొదటి తేదీ ఈ దినము మొదలుకొని మిమ్మల్ందరినీ నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఎలా ఆయన ఆశీర్వదిస్తాడు ఇది మొదలుకొని అంటే, తన చేతులుంచి, ఆయన చేతులు మన మీద ఉంచి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది మొదలుకొని ఆయన ఎలా మనల్ని ఆశీర్వదిస్తాడు అంటే, చేతులు మన మీద ఉంచి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆయన ఆశీర్వదిస్తాడు? ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. ఎలా ఆశీర్వదిస్తాడు ఆయన అంటే, చేతులుంచి ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు ఈ దినం మొదలుకొని అంటే, లేఖనం అంటుంది గొప్పవాడు అగు వరకు. ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు? క్రమక్రమముగా నీవు గొప్పవాడు అగు వరకు ఆయన నిన్ను ఆశీర్వదించాలి అనుకున్నాడండి. ఇదిగో ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు, ఒకవేళ గడిచిన దినాలు ఎంత ప్రయాసపడ్డావో, గడిచిన దినాలు ఎంత కష్టపడ్డావో, గడిచిన సంవత్సరాలు ఎంత కన్నీరు చూచావో, కారణం ఏంటి? ఒక్క ఆశీర్వాదం చూడలేక, ఒక్క దీవెన అనుభవించలేక, శాపమును మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని ఒకవేళ గొప్పగా కోల్చబడిపోయావేమో నాకు తెలియదండి. గడిచిన సంవత్సరం నీ జీవితం అంతా కన్నీలమయం, గడిచిన సంవత్సరం నీ జీవితం అంతా ఆర్థిక ఇబ్బందులు, గడిచిన సంవత్సరం అంతా నీ బ్రతుకు నవ్వుల పాలు, గడిచిన సంవత్సరం అంతా నీ కుటుంబంలో ఒక్క క్షేమము కనపడక, ఒక్క దీవెన కనపడక కన్నీరు కారుస్తూ వచ్చావు. ఇదిగో నా ప్రభు ఈ ఉదయకాల సమయంలోనే నీతోనే చెప్తున్నారు, ఇది మొదలుకొని ఇక కష్టము కలగకుండా, నష్టము సంభవించకుండా, ఇక నీవు కన్నీరు చూడకుండా, ఇక మీదట వేదన పడకుండా ఈ దినము మొదలుకొని నీవు గొప్పవాడగు వరకు నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఈ దినము నుండి నేను నిన్ను దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నాను. ఇక మీదట నీవు గొప్పవాడగు వరకు నేను నిన్ను విడిచిపెట్టకుండా, నేను నీకు దూరము కాకుండా క్రమక్రమముగా ఈ సంవత్సరములో నేను నిన్ను అభివృద్ధి పరచబోతూ ఉన్నాను. నేను నిన్ను దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసు ఈ సంవత్సరము నీ బ్రతుకును ఎలా ఉంచబోతున్నాడంటే, క్రమక్రమముగా నీవు గొప్పవాడుగు వరకు నా దేవుడే
ఆయన నీతో కూడా నిలిచి, నీతో కూడా నడిచి, నీతో కూడా ఉండి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. అందుకే దేవుడు ఇస్సాకుతో ఈ మాట అంటాడండి, ఇస్సాకు, ఈ కరువు కలిగిన దేశంలో నీవు విత్తనము వేయి, ఆ విత్తనము 100 ఫలము ఫలించేటట్లుగా నేను ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాను. 100 ఫలం నీవు చూచినట్లుగా, 100 దీవెన నువ్వు అనుభవించినట్లుగా ఈ సంవత్సరము నేను నీ ఎడల ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాను అని శ్రమల మధ్యలో ఉన్న ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకుతో మాట ఇస్తే, ఇస్సాకు ఆ శ్రమ కలిగిన చోట, కన్నీళ్ళు కలిగిన చోట, వేదన కలిగిన చోట విత్తనము విత్తి 100 ఫలాన్ని చూచి గొప్పవాడు అగు వరకు దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఆ దేశములో అతనిని దీవెనకరంగా మలిచినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడిందండి. నిజమే, గడిచిన దినాలు ఏ కరువు చూచావో, గడిచిన దినాలు ఏ కన్నీరు చూచావో, గడిచిన దినాలు ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నావో, నీ వ్యాపారంలో ఇబ్బంది ఎదుర్కొన్నావా, నీ చేతి పనిలో ఇబ్బంది ఎదుర్కొన్నావా, నీ ఉద్యోగంలో ఇబ్బంది ఎదుర్కొన్నావా, నీ బ్రతుకు విషయంలో ఇబ్బంది ఎదుర్కొన్నావా, భయపడవలసిన అక్కర్లేదు. ఈ జనవరి 1వ తేదీ నా ప్రభు నీతో మాట ఇస్తున్నాడు. 2024 జనవరి 1వ తేదీ ఈ ఉదయకాల సమయంలోనే నా ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట ఇస్తున్నాడు. భయపడకు, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాను, అభివృద్ధిలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాను. ఈ దినము నుండి నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతూ ఉన్నాను. నీ దరిద్రతకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను. 2023 వరకు ఏ దరిద్రత, ఏ శాపం నిన్ను అలుముకుందో 2024 జనవరి 1వ తేదీ నా ప్రభు దాన్ని రద్దు చేయబోతూ ఉన్నాడు, కొట్టివేయబోతూ ఉన్నారు. 2024వ సంవత్సరం నీవు గొప్పగా మలచబడినట్లుగాను, నీవు క్రమక్రమముగా అభివృద్ధి చెందినట్లుగాను నా ప్రభువే నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీవు గొప్పవాడిగా నా దేవుడు నిన్ను మలచునుగాక, నిన్ను గొప్పవాడిగా నా దేవుడు తీర్చిదిద్దునుగాక. నీవు గొప్పవాడగు వరకు నా దేవుడు క్రమక్రమముగా నీకు తోడై ఉండి నా దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నీ వ్యవసాయమును ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నీ వ్యాపారమును ఆశీర్వదించబోతున్నాడు, నీ చదువుల రంగాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నీ ఆత్మీయ స్థితిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నీ ఉద్యోగాన్ని నా దేవుడు దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఎక్కడ నిలబడుతున్నా ఘనత నీకు కలగబోతూ ఉంది, ఘనత నీకు కలగబోతుంది. యేసు నామములో నీకు ఘనత కలుగునుగాక. ఒక సేవకుడిగా ఈ జనవరి 1వ తేదీ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ దినం మొదలుకొని నీ శాపం తొలగిపోయి నీవు ఆశీర్వదించబడుదువుగాక, నీ చేతి పని దీవించబడునుగాక, నీ వ్యాపారం దీవించబడునుగాక, నీ పిల్లలు దీవించబడుదురుగాక, నీకు కలిగిన సమస్తం దీవించబడుదురుగాక. ఇది మొదలుకొని ఎక్కడ నీవు నిలిచి ఉన్నా, ఏది ప్రారంభించినా, ఏది చెయ్యాలని పూనుకొనినా ప్రతి విషయములో నా దేవుడు మీకు తోడై ఉండి ఈ దినమంతా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ దినమే కాదు, ఇది మొదలుకొని ఈ సంవత్సరము ముగించే వరకు నా దేవుడు మిమ్మల్ని అందరినీ క్రమక్రమముగా ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఎప్పుడు చూడలేని ఆశీర్వాదం, ఎప్పుడు చూడలేని దీవెన ఈ సంవత్సరంలో నువ్వు చూచెదవుగాక, నీవు అనుభవించదవుగాక. అందుకే దేవాతి దేవుడు ఇశ్రాయేలు గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ ఫలించకపోయినా ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు ఫలించకపోయినను ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని ఆ రోజు వారితో మాట ఇచ్చాడండి. ఈ 2024 జనవరి 1వ తేదీ మీ అందరితో నా ప్రభు మాట ఇవ్వబోతూ ఉన్నాడు. గడిచిన సంవత్సరాలు ఏవి లేవో భయపడవలసిన అక్కర్లేదు. ఈ సంవత్సరం మనం చూస్తానో చూడలేనో అని అధైర్యపడవలసిన అక్కర్లేదండి. ఈ సంవత్సరం ప్రారంభమే చెప్తున్నారు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాను. పోయిన సంవత్సరం చూడని ఏ దీవెన ఈ సంవత్సరం మీరు చూడొచ్చేటట్లుగా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. పోయిన సంవత్సరం అనుభవించినవి ఏవి ఈ సంవత్సరంలో నా దేవుడు మీరు అనుభవించినట్లుగా మిమ్మల్ని అందరినీ నా ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ నా ప్రభు దీవెనకరంగా మలచబోతూ ఉన్నారు. నా ప్రభు ఈ నూతన సంవత్సరం మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. 2023 సంవత్సరాల వరకు నాయన మీ సురక్షితమైన రెక్కల నీడలు మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ వచ్చారు.
గడిచిన సంవత్సరం అంతా మీరు మాకు తోడై ఉన్నారు. ఆటుపోట్లు మీరు తప్పించి క్షేమమును మీరు కలగచేశారు. మరొక సంవత్సరాన్ని మాకు దయాకిరీటముగా ధరింపచేశారు నాయన. ఈ నూతన సంవత్సరంలో మేము అడుగుపెట్టి ఉన్నాము తండ్రి. మీరు మాతో మాట ఇస్తూ ఉన్నారు. అయ్యా, ఈ దినము మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను మాట ఇచ్చి ఉన్నారు నాయన. ఎందరైతే ఈ మాటలు విని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రతి వారిని ఇది మొదలుకొని మీరు ఆశీర్వదించబోతున్నందుకై మీకు స్తోత్రం. ఇది మొదలుకొని ప్రతి కుటుంబానికి సంతోషం కలుగునుగాక. ఇది మొదలుకొని ప్రతి కుటుంబానికి ఆరోగ్యం కలుగునుగాక. ఇది మొదలుకొని ప్రతి కుటుంబానికి ఐక్యత కలుగునుగాక. ఇది మొదలుకొని ప్రతి కుటుంబానికి ఘనత కలుగునుగాక. ఇవన్నీ ప్రతి బిడ్డ పొందుకొని ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా అద్భుతమైన కార్యమును జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే మీ మాటలు విని నిర్ణయం తీసుకున్నారో ఈ దినం మొదలుకొని జనవరి 1వ తేదీ మొదలుకొని ఈ సంవత్సరం అంతా బిడ్డలతో మీరు వెళ్ళండి, బిడ్డలతో మీరు నడవండి, బిడ్డలతో మీరు ఉండండి, బిడ్డలకు మీరు తోడే ఉండండి. ప్రతి చేతి పనిని, వ్యాపారమును, ఉద్యోగమును, చదువులను, ఆత్మీయ స్థితిని, ప్రతి కుటుంబాన్ని ఇది మొదలుకొని మీరు ఆశీర్వదించబోతున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. మీరు దీవించబోతున్నందుకై మీకు స్తోత్రము నాయన. ఏ కుటుంబంలో ఈ సంవత్సరం కన్నీరు ఉండకూడదు. ఏ కుటుంబంలో ఈ సంవత్సరం కన్నీరు ఉండకూడదు, బాధ ఉండకూడదు, కష్టం ఉండకూడదు, నష్టం ఉండకూడదు. ఇది మొదలుకొని ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ దినమంతా మీకు తోడై ఉండి నా ప్రభు మీరు చెయ్యదలిచిన ప్రతి దానిలో ఒక దీవెన మీకు అనుగ్రహించునుగాక. మరి ముఖ్యముగా ఈ జనవరి 1వ తేదీ నుండి నా ప్రభు మీ కుటుంబాలకు తోడై ఉండి ఇది మొదలుకొని అన్ని విషయాలలో నా దేవుడు మీ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించునుగాక. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరపు శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.